ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యే నమః. ఈ రోజున భవమంత్ర ఛానల్లో మనము అప్పులు తీరడానికి చిన్న మార్గాన్ని తెలుసుకుందాం. ఎవరైనా సరే తీరనటువంటి అప్పులు ఉన్నవారు రేపు అనగా మంగళవారము సరియగు తేదీ 12వ తారీఖు ఆగస్టు నెల రోజున సంకష్టహర చతుర్థి అయింది. ఆ రోజున ఎవరైనా సరే అప్పుల బాధలు ఉన్నవారు గణేశుడి యొక్క పూజ చేయండి. మీరు ఉపవాసం చేయగలిగే శక్తి ఉంటే కనుక ఉపవాసం చేసి సాయం సమయంలో శ్రీ గణేశ రుణంచింది అనేటువంటి మంత్రాన్ని యథాశక్తిగా జపం చేసిన 1000 సార్లు పైన జపం చేసిన మీకు అప్పులు తీరడానికి ఒక మార్గం ఏర్పడుతుంది. ఒకవేళ ఉపవాసం చేయలేని వారు ఉదయం పూట చేయండి. కానీ ఈ గణేష చతుర్థి వ్రతం చేసిన రోజున నూనెలో ముంచి వండిన పదార్థాలు అంటే వడలు, పూరీలు ఇలాంటి వస్తువులు తినకూడదు. సాధ్యమైనంత వరకు కూడా తక్కువ నూనె వాడి నేతితో చేసినటువంటి పదార్థాలు తినండి. మీకు వీలైతే గణేశుడికి నేతితో చేసినటువంటి లడ్డూలు నివేదన పెడితే విశేషమైన ఫలితం కలుగుతుంది. మంగళవారంతో కూడిన సంకష్టహర చతుర్థి విశేషమైన ఫలితములు ఇస్తుంది. కాబట్టి ఆలస్యమైన ఈ తంత్రాన్ని పెట్టడం జరిగింది. శుభము. మీ భవమంత్ర.